తెలంగాణ భాషా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నమస్తే అనేది పాఠశాలలు నేర్పినాయి. మనం శనార్థి అంటాం తెలంగాణలో. శనార్థి శనార్థి వాస్తవానికి చిన్నప్పుడు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు శనార్థో బావా అనుకుంటా ఆ పిలుపులు వినబడేవి మనకు. కానీ స్కూల్కి పోయిన తర్వాత అవి వినబడేవి కావు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా అట్లా స్టూడెంట్ లైఫ్లో పిలుద్దామంటే అరే మనం చదువుకుంటున్నాం కదా అట్లా అనద్దేమో అనిపించేది. అదే మనం చేసిన పొరపాటు. అందుకే తెలంగాణ భాష 100% లేదు, వాడుకలో లేకపోవడం వల్ల 100% లేదు. వాడుకలో లేదు అని అంటే దానికి కారణమైంది అది బడిలో చెప్పబడలేదు. కాబట్టి తెలంగాణ పదాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. కాళోజీ విషయానికి వస్తే కాళోజీ జయంతి అయితే కాళోజీ పేరు కూడా రఘువీర్ లక్ష్మీకాంత నారాయణ శ్రీనివాసరామ్ కాళోజీ. ఇంత పెద్ద పేరు కాళోజీ వెనుక ఉన్న కథ ఏంటి? దీని వెనుక కథ బహుశా వాళ్ళ నాన్నగారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మహారాష్ట్రలో కల్చర్ ఉంటుంది. వాళ్ళ పేరుకి ముందు వాళ్ళ తాత పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు అట్లా పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. బహుశా అంతకంత పొడవు పేరైందేమో. కానీ ఆయన త్రిమూర్తుల్లాగా 3 అక్షరాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఆయన. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం జరుపుతుంది. తెలంగాణ భాషా దినోత్సవం తెలుగు భాష తెలంగాణ భాష ఏంటి తేడా? భాష యాస అని ఒక ఏమంటారంటే అవాంఛనీయమైనటువంటి ఒక తేడా తీసుకొచ్చారు. భాష వేరు యాస వేరైన తేడా తీసుకొచ్చారు. అందుకే యాస అనేది చిన్న చూపు చూడబడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా యాసలు ఉన్నాయి. కానీ ఏం చేశారు? 2.5 జిల్లాల భాషనే తెలుగు, మిగిలిన అన్ని యాసలు అని అన్నారు. కాళోజీ నారాయణరావు గారు దాన్నే ధిక్కరించాడు. 2.5 జిల్లాలదే తెలుగు భాష ఎట్లయితుంది? భాష యాస వేరు వేరు కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి భాషించేది భాష. యాస ఎట్లవుతుంది? కాదు కదా. అట్లా యాస అని చిన్న చూపు చూడడం వల్ల తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ భాషపై వివక్ష చూపడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణమైంది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం నిజంగా మా అందరికీ కూడా చెవులు అమృతం పోసినంత ఒక ఆనందాన్ని మేము పొందినాం అన్నట్టు. అప్పటి నుంచి కృషి జరగాల్సింది, కానీ అనుకున్నంత జరగలే. తెలంగాణ భాష మీద కూడా కాళోజీ రచనలు చేశారు. అంటే యాస కాదు భాష అని చెప్పి. అదే కాళోజీ అన్య భాషంబులు నేర్చి సకిలించు ఆంధ్రుడు చావు ఎందుకు రా అన్నాడు. మరి ఆ కోణం ఎందుకు అలా? అయితే చాలా విచిత్రం ఏంటంటే ఆంధ్ర అనే పదం ఉంది కదా, ఆంధ్ర అనే పదము తెలుగు భాష అనే పదానికి సమానార్థకము అని చెప్పేసి అనుకున్నారు. తెలుగు భాష. సో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం అని పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనేసరికి తెలుగు వాళ్ళంతా అనే భావన రావాలి అని పెట్టారు. కానీ ఆంధ్ర అని ఎప్పుడైతే మనం ఆంధ్ర అనే పదాన్ని ఎప్పుడైతే వాడినామో ఆ ఆంధ్ర అనే పదం ఆంధ్ర జాతి పదంగా ఉన్నది చరిత్రలో మనకు. కానీ ఆంధ్ర ప్రాంతము అంటే తెలంగాణ కాకుండా మిగిలిన ప్రాంతంలో నివసించే ప్రజల్ని ఆంధ్రులు అని చెప్పేసి అన్నారు. అయితే ఏమన్నారు? మనమంతా తెలుగు వాళ్ళం అని అన్నారు, కానీ ఆంధ్ర అనేసరికి అటువైపోయింది. మనమంతా తెలంగాణ వాళ్ళం అని అనలే. ఇప్పుడు ఆంధ్ర అన్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళే, తెలంగాణ అన్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళు కావాలి కదా, కాలేదు. అది ఒక పార్శ్వం. ఇంకో పార్శ్వం ఏంటంటే ఇక్కడి భాష, తెలంగాణలో మాట్లాడేటటువంటి భాష సరైనటువంటి తెలుగు కాదు, దీనికి వ్యాకరణం లేదు, వ్యాకరణానికి అనుకూలంగా లేదు అనే వాదన తీసుకొచ్చి ఈ భాషను అట్లా తొక్కిపెట్టేయడం జరిగింది. వాస్తవానికి భాష అనేది వ్యాకరణం వచ్చినాక ఏర్పడదు, భాష ఏర్పడ్డ తర్వాత వ్యాకరణ రూపకల్పన జరుగుతుంది. ఎట్లా నిర్ణయిస్తారు ఇక్కడి భాష వ్యాకరణబద్ధంగా లేదని? అందుకే దాశరథి గారు కూడా ఉంటారు, వ్యాకరణము ఉన్నది భాష కాదు, భాష ఎట్లా ఏర్పడింది అనేది మనము చరిత్ర అంతా తీస్తే దాని వ్యాకరణం అంతా కూడా బయటపడుతుంది, ఇప్పుడున్న వ్యాకరణంతో ఏ భాష కూడా పుట్టదంటాడు. దాన్ని మన కాళోజీ గారు కూడా సమర్థిస్తారు. అందుకే ప్రజల భాషల్లోనే రాయాలి, ప్రజల భాషల్లోనే పాఠశాలల్లో చదువు నేర్పాలి అని చెప్పేసి గొప్ప నినాదంతో ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఇదే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి ఆంధ్రాలో కూడా ఉన్నాడు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు. భాషా దినోత్సవం అని 29 ఆగస్టు నాడు జరుపుకుంటాం. వాస్తవానికి ఆయన తెలుగు భాష కన్నా ఆయన కృషి చేసింది ఏంటంటే వ్యవహార భాష మీద కృషి చేసిండు.
ఆయన దినోత్సవాన్ని తెలుగు లేదా వ్యవహార భాషల దినోత్సవంగా జరపాలి. గ్రాంధికం నుంచి. కానీ విచిత్రం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం పేరిట పండితులకు సన్మానాలు దానికి పరిమితం అయిపోయింది. కానీ ఆయన కృషి చేసింది ఏంటంటే ప్రజల భాష, వ్యవహార భాష ఏదైతే ఉందో దానికి పట్టం కట్టాలని కృషి చేసిండు ఆయన. కానీ అది జరగలేదు. బట్ మన తెలంగాణ చాలా గ్రేట్. తెలంగాణ భాషా దినోత్సవాన్ని సగర్వంగా ప్రకటించుకున్నాం. ఆ రోజు కాళోజీ బాటలో నడవడానికి పునరంకితమవుతూ తెలంగాణ సాహిత్య సమాజం అంతా కూడా, ప్రజా సమాజం అంతా, ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని చెప్పి కాళోజీ మాట. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం జరుగుతుంది, ఇప్పుడు నడుస్తుందా? పలుకుబడుల భాష జరుగుతుందా? లేదు, ఇప్పుడు ఇంకా మనం బడి పలుకుల భాషల్లోనే ఉన్నాం. కాళోజీ చేసిన రచనలు కూడా తెలంగాణ భాష యాసలో ఉండవు కదా, కొంత గ్రాంధికం కలుస్తుంది అక్కడక్కడ. అంటే 100% అనేది ఏది ఉండదు. కానీ ఆయన చాలా అద్భుతంగా తెలంగాణ సామెతల్ని, తెలంగాణ పలుకుబడుల్ని, అసలు చాలా పదాలను తెలంగాణీకరణం చేసి వాడిండు ఆయన. దానికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనబడతాయి. కాళోజీ గారు ఏం చెప్తారంటే, వ్యాకరణం రాచబాట వేస్తుంది, వాడుక పిల్లబాట తొక్కుతుంది, సమ్మత రూప దర్శనాభిలాషి పండితుడు, అగుపడ్డ రూపమే సమ్మతము సామాన్యుడికి, ఎవరికో నచ్చునట్లు పలకడం నాడు, ఎవరికో నచ్చునట్లు పలకడం నాడు, ఎవడికి వాడు వచ్చినట్లు, ఎవడికి వాడు నచ్చినట్లు పలకడం నేడు, పలకడం ఖాయం నేడు, ఎవడికి వాడు నచ్చినట్లు పలకడం ఖాయం నేడు అంటాడు. అంటే పండితుడు ఏం చేస్తాడట, తను అనుకున్న రూపం కనబడ్డదే భాష అంటాడట. కానీ సామాన్యుడు ఏమనుకుంటాడట, తనకు తనకు కనబడ్డదే ఆ రూపం నచ్చుతుందట ఆయనకి. సో అగుపడ్డ రూపమే సమ్మతము సామాన్యుడికి, దేనికోసం ఊహించాడు, నిజం అంటే జీవితంలోంచి సామాన్యుడు వస్తాడు. సో జీవితంలోంచి వచ్చిందే జీవభాష, ఈ వ్యవహార భాష. తర్వాత ఆయన ఏమంటాడంటే, మా కవిత్వంలో వ్యాకరణం మాత్రమే లేదు, మిగిలిన కావ్యగుణాలన్నీ ఉన్నాయి. ఎవరైతే తెలంగాణ భాషను కించపరిచారో వాళ్ళకి సమాధానం చెప్తూ అంటాడు అన్నట్టు. మా కవిత్వంలో వ్యాకరణం మాత్రమే లేదు, మిగిలిన కావ్య గుణాలున్నాయి, మీ కవిత్వంలో వ్యాకరణం తప్ప మరే చెప్పుకోదగ్గ విషయం లేదు అని ధిక్కారాన్ని ఆయన ప్రకటిస్తాడు. తర్వాత దాశరథి చెప్పిన మాటను కూడా ఆయన గుర్తు చేస్తాడు. కైతకు వ్యాకరణమే పరమావధి అసలే కాదు అంటాడు దాశరథి, మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు, మీ రచన అంతా వ్యాకరణం తప్ప మరేమీ కాదు అంటే. చూడండి, తర్వాత ఆయన అనేకమైనటువంటి పదాలను సృష్టించాడు. ఆయన దాదాగిరి అనే పదం మనం వింటూ ఉంటాం. ఆయన దాదాగిరిలాగా మరో పదం సృష్టించండి. ఏమంటాడు, పౌరమతము సున్నజేయు నేతాగిరికా ఓటు అంటాడు. పొలిటికల్ కొత్త పదాలను సృష్టించిండు ఆయన. నేతాగిరి అనే పదం సృష్టించింది ఆయన్నే. దాదాగిరి అనేది ప్రజల్లో ఉన్నది. ఆ ప్రజల్లో ఉన్న భాషకు, అంటే ఏదైనా సరే పద సంపద పెంచాలి కదా, అట్లా ప్రజల భాషల నుంచే పద సంపద పెంచిండు ఆయన, దాదాగిరి నేతాగిరిలాగా.